మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తన సెంటిమెంట్ ప్రకారం వేములపల్లి మండలం ఆమ్నగల్లు పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమ్నగల్లు గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పిల్లల సందీప్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామంలో ర్యాలీగా ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు. ఆమనగల్లులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అంతర్గత రోడ్ల నిర్మాణాలను చేపడతానని హామీ ఇచ్చారు. పిల్లల సందీప్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కత్తెర గుర్తుపై పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి పిల్లల సందీప్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి గ్రామాభివృద్ధికి పాటుపడతానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేలా పనిచేస్తానని చెప్పారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అభివృద్ధి కార్యక్రమాలంటే ఇప్పటికే అన్న గెలిచి 2 సంవత్సరాలల్లా 113 ఇల్లులు పెట్టిండు. ఇంకా ఎవరికైనా ఇల్లులు రాకపోయినా ఇందిరమ్మ ఇల్లులు రాకపోయినా ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులు ప్రతి వార్డుకి సభ్యుడు కూడా నేను చెప్తున్నా 100% ఆమనగల్ గ్రామంలో అన్నకు కోరిక కోరుతున్నా. ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆమనగల్ గ్రామాల ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. అడిగినట్టు 500 కాదు 1000 మెజార్టీతో రావాలా. బిఎల్ఆర్కి ఆమనగల్లో బిఎల్ఆర్కి ఎంత మెజార్టీ వచ్చిందో దానికన్నా డబుల్ రావాలా. దగ్గర సుమారు 2 కోట్ల రూపాయలు ఇప్పటికే వర్కులు ఇచ్చినా. మళ్ళా ఆమనగల్ గుడి శివుని యొక్క ఆశీస్సులతోనే నేను ఎప్పుడైతే గెలిచిందో ఆయన ఆశీస్సుల మేరకు గుడి దేవస్థానాన్ని కూడా 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయినాయి. రేపు ఏప్రిల్లో మేలోనో ఎండాకాలం పనులు మొదలు పెడతారు. నమస్కారం, నా పేరు పిల్లల సందీప్. నేను ఆమనగల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు ప్రీతమ నేత బత్తుల లక్ష్మారెడ్డి గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఆమనగల్లు ఆయన సెంటిమెంట్ ఆమనగల్ గ్రామం నుంచి స్టార్ట్ చేశాడు. అది చాలా దిగ్విజయంగా సాగింది. ఆయన ఎప్పుడైనా ఏ కార్యక్రమం అయినా ఆమనగల్ గ్రామం అంటే ఆయనకు అపారమైన అమితమైన ప్రేమ. ఆ గ్రామం నుంచే స్టార్ట్ చేయాలన్నట్టు ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశారు. ఆ ప్రచారం కూడా గట్టిగా విజయవంతంగా సాగింది. నేను ఇదే గెలుపుకు నాందిగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ గ్రామానికి అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఒక యువతగా నాకు పూర్తి అవగాహన ఉన్నది. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో, ఎక్కడెక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో, ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇల్లుల సమస్య ఉన్నాయో ప్రతి ఒక్క విషయంలో నాకు పూర్తి అవగాహన ఉన్నది. ఈసారి నాకు కత్తెర గుర్తు అలాట్ అయిందండి.
ఈసారి నాకు కత్తెర గుర్తు మీద ఓటు వేసి మా ఆమనగల్ గ్రామ ప్రజానికానికి ఒకటే విన్నవించుకుంటున్నా. మరియు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకటే విన్నవించుకుంటున్నా. చేతులెత్తి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. గెలిపిస్తేనే గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోని పూర్తిగా గ్రామాలు కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఎమ్మెల్యే గారు అన్ని గ్రామాలు ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఎటువంటి వెనకపోకుండా అభివృద్ధికి పాటుపడతారు. ఈ వేరే పార్టీలు ఏంటంటే అది చేస్తాం ఇది చేస్తాం ఏమి చేయలేరు. ఏ ఒక్క ఊర్లో చూసినా రేషన్ కార్డు ఇయ్యని ఊరు లేదు, సన్న బియ్యం ఇయ్యని ఇల్లు లేదు, ఇందిరమ్మ చీరలు, ప్రతి ఒక్క కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుంది. ఇంకా ఇలానే కొనసాగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి. ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యే గారి చొరవతోని అభివృద్ధి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. నెక్స్ట్ టైం కూడా ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు మళ్ళీ 5 years కూడా ఆయనే ఎమ్మెల్యే అవుతారు.